హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దినేష్ రాహుల్. నిన్న నైట్ నుంచి ప్లాన్ వేసుకుని పొద్దున్నే 5:30కి చెక్కేసాను అనమాట బయటికి డాడీతో బండేసుకొని. అయితే ఎందుకు వెళ్ళాను అంటే ఇదిగోండి చూపిస్తున్నాను కదా, పువ్వులు కోయడానికి. మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు. ఈరోజు చాలా అంటే చాలా మంచి రోజు, అలానే చాలా ఆస్పిషియస్ డే అనమాట. ఓణం నా ఫేవరెట్ ఫెస్టివల్. అయితే ఈ పువ్వులన్నీ ఏం చేస్తానని తర్వాత చెప్తాను. బట్ ఈ పువ్వులు ఎందుకు ఎలా తీసుకుంటున్నానని చెప్తాను. మనం రోజెస్ తీసుకోవాలి, కానీ నేను మందారాన్ని సెలెక్ట్ చేసుకున్నా. బంతిపూలు తీసుకోవాలి, బట్ ఆ ఎల్లో పూలని సెలెక్ట్ చేసుకున్నా. సో ఇదంతా నేను వేసుకున్న మంచి బడ్జెట్ ప్లాన్ అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. എല്ലാവർക്കും നമ്മുടെ പുതിയ വീഡിയോയിലേക്ക് സ്വാഗതം. അതിനുശേഷം എല്ലാവർക്കും എൻ്റെ ഹൃദയനിറഞ്ഞ ഓണാശംസകൾ. అర్థం కాలేదు కదా, ఈరోజు ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ, దట్ ఈస్ కాల్డ్ ఓణం అనేది సెలబ్రేట్ చేసుకుంటారనమాట. అయితే నేను కాలేజీలో ఉన్నప్పుడు నేను సెలబ్రేట్ చేసుకునేవాడిని, బట్ మమ్మీ వాళ్ళకి అదంతా తెలియదు. ఈ వీడియోలో ఈ వీడియో ఫుల్ లాగ్ అంతా అదే, అసలు కేరళలో ఎలా జరుపుతారు, మా ఇంట్లో నేను ఎలా జరుపుతున్నాను అని చెప్పడానికి. ఇంకా దీనిలో చాలా 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 సీక్రెట్స్ దాగున్నాయి. అంటే నా లైఫ్ స్టైల్లో జరిగిన చాలా సీక్రెట్స్, అవి ఈ రోజు అంతా ఫుల్గా రివీల్ చేయబోతున్నాను. మంచి ప్లాట్ఫామ్ దొరికింది రివీల్ చేయడానికి కూడా. అయితే అందరికీ హృదయపూర్వకంగా ఓణం శుభాకాంక్షలు. హ్యాపీ ఓణం అందరికీ. ఓణం అంటేనే కేరళ, అలానే కేరళ అంటేనే తెలిసిందే పంచ. సో ఇది అవుట్ఫిట్ ఈరోజు. అయితే మనం ఇక్కడ దీన్ని పంచ అంటాం కదా, సో బట్ కేరళలో వచ్చేసరికి ముండ్ అంటారనమాట. ఈరోజు ఇది అవుట్ఫిట్ వేసుకొని చూపిస్తాను. ఓకే, ఇది పంచ అయితే కట్టేసాం కదా, పంచ కట్టేసాను, షర్ట్ అయిపోయింది. ఇంకా హాయిగా సన్ స్క్రీన్, అంతే, జస్ట్ సన్ స్క్రీన్. అయితే ఈ ఫెస్టివల్ అప్పుడు ఎంత బాగా సెలబ్రేట్ చేస్తారంటే కేరళలో, అసలు ద బిగ్గెస్ట్ ఫెస్టివల్. అంటే మనకి ఇప్పుడు తెలుగు వాళ్ళకి సంక్రాంతి ఎలానో, అలానే కేరళ వాళ్ళకి ఓణం అలా. సో చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఇది 10 days ఫెస్టివల్. ఇంకా మీకు మొత్తం స్టోరీ చెప్తాను అనమాట. అంటే అసలు కేరళలో ఓణం ఎందుకు జరుపుతారు, ఎలా జరుపుతారు అనేది. అలానే తర్వాత అసలు మేము ఎందుకు జరుపుకుంటున్నాము తెలుగు ఆంధ్ర వాళ్ళు అయినప్పటికీ. సో ఇదంతా ఒక చాలా సీక్రెట్ ఉంది. సో ఇదంతా వీడియోలో రివీల్ చేయబోతున్నాను అనమాట. ఈరోజు వచ్చి లాగ్ ఇదే. అయితే సన్ స్క్రీన్ అయిపోయింది. ముందుగా మలయాళీ లుక్ కోసం ఏంటంటే పంచ అయిపోయింది, షర్ట్ అయిపోయింది. ద మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దట్స్ కాల్డ్ చందనం. అదే మనం గంధం అంటాం కదా. దిస్ పర్ఫెక్ట్. నాకు ఇక్కడ ఫిల్టర్ పెట్టాను కదా, అసలు పెట్టాను లేదో కూడా కనిపించలేదు. ఓకే ఓకే, ఇదన్నమాట లుక్. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది ఏంటి అంటే ఫ్లోరల్ డిజైన్. అదే మన తర్వాత చెప్తాను. ఈ ఓణం ఫెస్టివల్కి ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి ఉంది. అదేంటి అంటే పూకళం అంటారు కేరళలో. మన తెలుగులో ఏమో మనం రంగవల్లి అంటాం కదా. సో మనమైతే ముగ్గులు కలర్స్తో వేస్తాము, బట్ అక్కడ పూలతో వేస్తారనమాట. సో ఫస్ట్ మనం తెచ్చుకున్న పూలన్నీ అసెంబుల్ చేసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని తర్వాత దాన్ని ఒక డిజైన్ని దానికి ఇవ్వాలన్నమాట, అమర్చాలి ఆ డిజైన్లో. సో దానికని చెప్పేసి ఫస్ట్ నేను మందారాన్ని అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నా. కొంచెం మమ్మీ కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. అవి మనకి వైట్ చామంతి ఉండాలి, బట్ లేవు కాబట్టి నందివర్ధనాలు తెచ్చుకున్నాం. ఎల్లోలో అయితే మనం బంతి లేదా చామంతి యూస్ చేయాలి. బడ్జెట్లో అంత లేదు కాబట్టి నేను మా సరౌండింగ్స్లో దొరికి ఆ ఎల్లో ఫ్లవర్స్ తెచ్చుకున్నాను. అయితే అన్నింటినీ నీట్గా కట్ చేసి పీసెస్ చేసుకున్నాం. అక్కడ చూపించడం మర్చిపోయాను అనమాట. గ్రీన్ వచ్చేసి మామిడాకులు మిక్సీ పట్టేసి అలా తురుముగా అయిపోయింది, అలా చేసుకున్నాం. తర్వాత వచ్చేసి మెయిన్ ఏంటంటే మహాబలి చక్రవర్తి అలానే శ్రీ మహావిష్ణువు, వీళ్ళిద్దరిని పూజించాలి. సో మాకు మహాబలి చక్రవర్తిని చేసే టైం లేదు, అలానే విష్ణుమూర్తి విగ్రహం కూడా లేదు. అందుకని చెప్పేసి నేనైతే శ్రీకృష్ణ పరమాత్ముడి విగ్రహాన్ని అయితే అక్కడ పెట్టడం జరిగింది. ఇక కృష్ణుని అయితే నీట్గా సెట్ చేసాం పూజ కోసం. మమ్మీ ఏమో ఫ్లోరల్ డిజైన్ కోసం అని చెప్పేసి ముగ్గు వేస్తుంది. అంటే ఆ ముగ్గులో మనం తీసుకున్న పూలన్నింటినీ అసెంబుల్ చేయాలి. ఇదిగోండి ఇలా వస్తుందన్నమాట. అప్పుడు
నీట్‌గా చాలా అసలు అనుకోలేదు ఇంత బాగా వస్తుందని. చాలా పర్లేదు. ఫస్ట్ టైమ్ అయినా సరే చాలా బాగా వచ్చింది. డిజైన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యలో మనం అలా దీపం కుందున పెట్టాలి పెద్దది. దాని అర్థం ఏంటంటే మహాబలి చక్రవర్తి ఉన్నారు ఆ మధ్యలో అని అర్థం అనమాట. సో, కృష్ణుడి ముందు మహాబలి చక్రవర్తిని ప్లేస్ చేసి మనం ఇంకా మన డైలీ పూజ ఎలా చేస్తామో అలా చేసుకోవడమే. ఇక పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిపోయింది. గుర్తుగా ఉంటుంది ఈ ఓణం అని చెప్పేసి మంచి 2, 3 ఫోటోలైతే తీసుకున్నాను. అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా బాగా జరిగింది పూజ. సద్య తినాలి, అది మధ్యాహ్నం. సద్య అంటే భోజనం అనమాట, అది మధ్యాహ్నం. ఎలా తినాలి ఏంటి అంటే దాంట్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి తర్వాత చెప్తాను. బట్ ఇప్పుడైతే పూజ కంప్లీట్ అయిపోయింది కదా, పూరి తింటున్నాను అనమాట. సో పూరి అంటే టిఫిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా చేయాల్సినవి ఏమైనా ఉన్నాయో నెక్స్ట్ కంటిన్యూ చెప్తాను. ఓణం పూజ అయితే చాలా బాగా జరిగిపోయిందనమాట. అసలు ద మెయిన్ స్టోరీ, అసలు కేరళ వాళ్ళు ఓణం ఎందుకు జరుపుకుంటారు అనేది ఆ స్టోరీ మీకు చెప్పబోతున్నాను. ఒకప్పుడు అనమాట ఒక రాజు ఉండేవారు. అతని పేరు మహాబలి చక్రవర్తి. చాలామందికి పేరు తెలిసే ఉంటుంది. ఆ మహాబలి చక్రవర్తి అనేవాళ్ళు రాక్షస వంశానికి చెందిన వాళ్ళు. కానీ ఎంత మంచి వాళ్ళంటే తన ప్రజలని, అంటే తన రాజ్యంలో ఉన్న ప్రజల్ని సొంత బిడ్డలా చూసుకునే వాళ్ళంట. అంత మంచి వాళ్ళు. అయితే అంత మంచి వాళ్ళు అయినప్పటికీ అంత మంచిగా చూసుకుంటే ప్రజలు కూడా చాలా చాలా గౌరవిస్తారు కదా. ఈ గౌరవం చూసి మిగతా దేవతలు ఉంటారు కదా, ఇతనికి ఇంత గౌరవం దక్కుతుంది ఏంటి, ఇంత మంచి వాళ్ళు అయిపోయారేంటి, ఇతన్ని పూజించేలా ఉన్నారు, మనల్ని అందరిని వదిలేసి అనే చిన్న జలస్ ఫీల్ అయిపోయి శ్రీ మహావిష్ణువుకి కబురు చేశారు. సో స్వామి ఇలా అందరూ మహాబలి చక్రవర్తిని పొగుడుతున్నారు, ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని చెప్తే స్వామి ఏంటంటే సో ఓకే అతను ఏం చేయాలో ఆలోచించి ఒక స్టెప్ తీసుకుంటారనమాట. అప్పుడు ఎత్తిన అవతారమే మన దశావతారాల్లో ఒక అవతారం వామన అవతారం. వామన అవతారం ఎత్తేసి చాలామందికి ఇక్కడ ఈ పాయింట్ తెలిసి ఉంటుంది. మహాబలి చక్రవర్తి దగ్గరికి వెళ్తారు. అతనికి అర్థమైపోతుంది వచ్చినవాడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అని. అతను ఒక 3 అడుగుల నేల కావాలి అని కోరుకుంటారనమాట. ఎవరు? శ్రీ మహావిష్ణువు మహాబలి చక్రవర్తిని. మనం తెలుగులో మహాబలి చక్రవర్తి అంటాము, అలానే కేరళలో వచ్చేసరికి మావేలి అంటారు, మావేలి అనమాట. అయితే అతను ఏమడుగుతారు అంటే నాకు 3 అడుగుల నేల కావాలి, ఇవ్వాలి నువ్వు అని చెప్తారు. వచ్చిన శ్రీ మహావిష్ణువు కాబట్టి ఇతను నో అనడానికి ఇక్కడ స్కోప్ లేదు. సో అని చెప్పేసి ఆయనకి అర్థమైపోయింది నెక్స్ట్ స్టెప్ ఇది జరుగుతుంది, అంత అయిపోద్ది అని ఆయనకి తెలుసు. సో కాబట్టి ఏం చెప్పారంటే తీసుకోండి స్వామి, మీకు ఎంత నేల కావాలంటే అంత తీసుకోండి అని చెప్పగానే ఒక నేలేమో భూమి అంతా కవర్ చేసేస్తారు, ఇంకొక నేలంతా నింగిని అంటే ఇంకొక అడుగంతా నేల నింగితో కవర్ చేసేస్తారు. అంటే ఒక అడుగేమో భూమి మీద ఉంటే ఇంకొక అడుగేమో నింగిలో ఉంటుంది. ఇంకొక అడుగు ఇంకెక్కడ వేయాలి అంటే స్వామి నా శిరస్సు మీద వేసేయండి 3వ అడుగుని అని చెప్తారు. సో అతన్ని శిరస్సు మీద వేసి తొక్కేస్తారనమాట స్వామి శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో మహాబలి చక్రవర్తిని. అది జరగక ముందు ఒకే ఒక వరం కోరుకుంటాను స్వామి, ఇది ఒక్కటి నన్ను ఇచ్చి మీరు ఇంకేదైనా చేసుకోండి అని చెప్తారు. ఆ వరం ఏంటంటే నాకు కేరళ అంటే చాలా ఇష్టం, అలానే నా ప్రజలంటే నాకు చాలా ప్రాణం. అలాంటి వాళ్ళని నేను వదిలి వెళ్ళడానికి నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది స్వామి, వాళ్ళతో ఇప్పుడు నేను ఉండిపోయేలా ఆశీర్వదించండి అని చెప్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమంటారు అంటే ఓకే నీకు అంత ఇష్టము, నీ ప్రజల్ని నేను అంత బాగా చూసుకుంటావు కాబట్టి నీకు ఒక వరం ఇస్తాను. ప్రతి సంవత్సరం ఓణం వచ్చే టైంకి, అంటే ఓణం అనే ఒక సెలబ్రేషన్ ఒక పండుగని 10 days జరుపుకుంటారు. ఆ ఓణంలో తిరువోణం వస్తుంది. తిరువోణం అనేది లాస్ట్ డే, అంటే ఈరోజు అనమాట. ఈరోజు అంటే September 5th. ఇది ఇప్పుడు మీకు September 6th రావచ్చు ఈ వీడియో, లేదా 7th, బట్ September 5th అనమాట. ఈ సంవత్సరం చెప్తున్నా. ఈ రోజున తిరువోణం అంటారు. మన తమిళ్లో లేదా మలయాళంలో తిరు అంటే ఏంటంటే చాలా పుణ్యకరమైన, అలానే చాలా పీస్, చాలా రిలీజియస్ విషయం అనమాట. అంటే చాలా ఆస్పీషియస్ డే, చాలా మంచిది, అలానే పుణ్యకరమైన అని అర్థం. తిరువోణం అంటే ఓణంలో చాలా మంచి రోజు ఈ రోజు అనమాట. సో అందుకని ఈరోజు ఇంకా గ్రాండ్గా ఫెస్టివల్ జరుపుతారు. 9 days బాగా జరిపి ఈరోజు ఇంకా హైలైట్ చేస్తారు అనమాట. ఈ రోజున మీరు భూమిలో నుండి బయటకు వస్తారు. మిమ్మల్ని పాతాళంలోకి తొక్కేస్తాను కదా ఇప్పుడు మీరు భూమిలోంచి పైకి వచ్చేసి మీ ప్రజలను ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చూసి వాళ్ళు ఎలా ఆనందంగా ఉన్నారో చూసి మీరు వాళ్ళని ఆశీర్వదించి మళ్ళీ వెళ్తారు అని చెప్తారు. మనకి 7 చిరంజీవులు అని ఉంటారు కదా, వాళ్ళల్లో ఒక చిరంజీవి అంటే ఇప్పుడు హనుమంతుడు, తర్వాత మనకి అశ్వత్థాముడు, తర్వాత పరశురాముడు, వీళ్ళతో పాటు మహాబలి చక్రవర్తి కూడా చిరంజీవియే. ఇలా అతనికి ఆశీర్వదిస్తారనమాట. అంటే మీరు 10th day వస్తారు అని. అందుకని కేరళ వాళ్ళు ప్రతి ఓణం రోజు నమ్ముతారనమాట 10వ రోజు మనకి మహాబలి చక్రవర్తి మన కేరళ అంతా సంచరిస్తారు అని.
ఈ మహాబలి చక్రవర్తి వేషాన్ని వేసుకొని చాలామంది ఊర్లోకి వస్తారు. ఇప్పుడు మన తెలుగులో సంక్రాంతి అయితే హరిదాసులు ఎలా వస్తారో, అక్కడ ఓణంలో అంటే కేరళలో ఓణంకి మహాబలి చక్రవర్తి వేషం వేసుకొని వస్తారు. ఎలా అంటే పెద్ద పొట్టేసుకొని ఒక మంచి ఇలా గొడుగు పట్టుకుని ఇలా నడుచుకుంటూ వస్తారనమాట. చాలా బాగుంటుంది. రిచువల్స్ అన్ని చాలా బాగా గ్రాండ్గా చేస్తారు. అయితే 10 days అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిలో జరుపుతూ ఉంటారు. పూకణం అని ఉంటుంది, అంటే ఫ్లవరల్ డిజైన్. మనం ఇక్కడ కలర్స్తో రంగులు ఎలా వేస్తామో అక్కడ ఫ్లవర్స్తో రంగులు రంగవల్లి అంటాం కదా, అలా క్రియేట్ చేస్తూ ఉంటారనమాట. అది 10 days కంటిన్యూస్గా జరుగుతూనే వస్తుంది. 10th day అంటే ఒక్కొక్క రోజు దాని సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటూ 10th day లార్జ్గా పెద్దగా ఇంకా చాలా పెద్దగా చేస్తారనమాట. ఇది ఇక్కడ ఒక చిన్నది ఏంటంటే, కేరళలో ఓణం ఫెస్టివల్కి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని ఎటువంటి రిలీజన్ పరమైన ఇబ్బందులు లేకుండా చాలా అంటే చాలా బాగా గ్రాండ్గా జరుపుతూ ఉంటారనమాట. ఈ ఫెస్టివల్ని అంత గ్రాండ్గా జరుపుతారు. ఒక్కొక్కళ్ళు అంటే మీదది మాది అని ఎప్పుడు అనుకోరు. కాకపోతే ఏంటంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ పూజ చేయరేమో, బట్ ఇదంతా బాగా జరిపేసి తర్వాత ఓణం సద్య అని ఉంటుంది. ఓణం సద్య అంటే ఓణం రోజు చేసే భోజనం అనమాట. అది చాలా అంటే చాలా నియర్లీ ఒక 20 to 30 ఐటమ్స్తో అయితే ప్రిపేర్ చేసి ఉంటుంది. నేను ఇప్పుడు మా ఇంట్లో మేము తింటాం అది, బట్ కానీ అన్ని ఐటమ్స్ అయితే ఉండవు. ఎందుకంటే తెలిసిందే కదా మీకు, ఇదంతా సీక్రెట్ ఒకటి ఉందని చెప్పాను కదా, మెయిన్ సీక్రెట్. అసలు ఈ వీడియో ఇంత లెంతీ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ సీక్రెట్ వల్లే. ఆ సీక్రెట్ ఉంది, ఇంక నెక్స్ట్ మీకు ముందు చెప్తాను. నిజంగా చాలామందికి చెప్పాలనుకున్నాను, బట్ ఈ స్కోప్ దొరకలేదు. ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని నేను అది రివీల్ చేయాలనుకుంటున్నాను. అయితే ఓకే, అది నెక్స్ట్ స్టెప్ అనమాట. సో ఇది కేరళలో ఓణం జరుపుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇదనమాట. అయితే ఇలా జరుగుతూ ఉంటుంది, ఇప్పటి నుంచో జరుగుతుంది ఇది. అంటే చాలా సంవత్సరాల క్రితం నుంచి జరుగుతుంది అనమాట. మహాబలి చక్రవర్తి రాక్షసుల దాంట్లో పుట్టినప్పటికీ చాలా అంటే చాలా మంచి వాళ్ళు, అందుకే అతనికి ఇంకా పూజలు చేస్తూ ఉంటారు. ఈ పూజలో మెయిన్ వచ్చేసి ఎవరెవరు అంటే విష్ణుమూర్తి, అలానే మహాబలి చక్రవర్తి. వీళ్ళిద్దరిని కొలిచి బాగా పూజ చేస్తారు. ఈరోజు ఏం చేస్తారు అంటే, మనం ఎట్లయితే ముగ్గుల మధ్యలో గుబ్బమ్మను పెడతామో, వీళ్ళు ఏంటంటే కేరళలో వచ్చేసరికి ముందు పూకలం అని చెప్పాను కదా, అంటే అంతా ఫ్లవరల్తో డిజైన్ చేసేసిన తర్వాత మధ్యలో 3 కొంతమంది వాటిని మట్టితో చేస్తారు. ఒక ఇంతగా ఒకటి, ఇంతగా 2 చేసి పెద్దది మధ్యలో పెట్టి చిన్నవి 2 అటు ఇటు పెట్టేసి ఒక మట్టితో లేదా కొంతమంది చెక్కలతో చేస్తారు అనమాట. ఇలా చేసి వాటిని మహాబలి చక్రవర్తిగా భావించి, అంటే 3 అడుగుల నేల, సో 3 పెట్టేసి, అలా ఒకరేమో మహావిష్ణువు, ఇంకొకరేమో లక్ష్మీదేవి, మధ్యలో మహావిష్ణువు, ఒకరేమో లక్ష్మీదేవి, ఇటేమో మహాబలి చక్రవర్తి అని చెప్పేసి ఇలా డివైడ్ చేస్తూ ముగ్గురిని మెన్షన్ చేస్తూ వాళ్ళని మనల్ని ఇమాజిన్ చేసుకొని అక్కడ పూజ చేస్తూ ఉంటారన్నమాట. ఇలా జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలాగా. అయితే చాలా అంటే 30 to 40 ఐటమ్స్ ఉంటాయి. ఆ ఐటమ్స్ అన్నీ మీకు తర్వాత నెక్స్ట్ చెప్తాను అనమాట. నేను తింటున్నప్పుడు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎలా తింటారు, ఏమేమి తింటారు అసలు, అంటే దాంట్లో చిన్న ఫన్నీ ఐటమ్స్ ఉంటాయి అనమాట. చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా. అది కూడా ఉంటాయి. కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, ఎందుకంటే ఎంత సౌత్ అయినప్పటికీ మన ఆంధ్ర, అది కేరళ కదా, సో కొంచెం వెరైటీగా అనిపించవచ్చు. అది కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఆ ట్రెడిషన్ అంటే కేరళ అది. అలా అని చెప్పేసి మన దాన్ని ఎప్పుడు నేను తక్కువ చేయను. మళ్ళీ అనుకుంటారేమో అంటే వీళ్ళు కేరళని హైలైట్ చేస్తున్నాడు, మనతో ఎప్పుడు అలా లేదు. నాకు మన కల్చర్ తర్వాత ఏదైనా, బట్ ఏంటంటే నాకు కేరళ అంటే ఇష్టం అంతే. ఇప్పుడు అది తర్వాత చెప్తా, సారీ అసలైంది ఉంది రివీల్ చేయాల్సింది, సో తర్వాత చెప్తాను. ఓకే, ఇది అసలు ఇలానే జరుపుకుంటారు. అసలు కేరళలో ఓణం ఎందుకు జరుపుకుంటారంటే రీజన్ ఇది. తర్వాత నేను ఓణం సద్య అంటే ఓణం ఫుడ్ గురించి చెప్తాను, తర్వాత నెక్స్ట్ సీక్రెట్ దాన్ని రివీల్ చేయబోతున్నాను. సో ఇట్స్ ద వీడియో టు బీ ద కంటిన్యూడ్. ఈరోజు అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతుంది కేరళలో. ఏంటంటే బోట్ రేసులు జరుగుతాయి. తర్వాత ఉన్న కమ్యూనిటీ అంటే మనం ఏ ఊర్లో వాళ్ళకి కొన్ని గేమ్స్ కండక్ట్ చేస్తారు. లైక్ లెమన్ అండ్ స్పూన్ అని, తర్వాత టగ్ ఆఫ్ వార్ అని, కబడ్డీ, ఇలాంటివి చాలా ఐటమ్స్ గేమ్స్ జరుగుతూ ఉంటాయి అక్కడ. ఇలాంటి వాటి విన్ అయితే సాయంత్రం ఫుడ్ తినే ముందు గిఫ్ట్లు ఇచ్చి ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి అనమాట. అయితే చాలా అంటే చాలా బాగా గ్రాండ్గా జరుగుతారు. పొద్దున్నేమో మావేలి గెటప్లో అంటే మహాబలి చక్రవర్తి గెటప్ వేసుకొని వస్తూ ఉంటారు. తర్వాత పొద్దున్న డెకరేషన్స్ అన్నీ జరుగుతుంటాయి కదా, పూకలం అని చెప్పాను, అంటే ఫ్లోరల్ డిజైన్స్ ఉంటాయి, అవి చేస్తారు. తర్వాత చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. ఇంత బాగా జరుగుతుంది అనమాట. 10 days జరగాల్సిందంతా ఈ ఒక్క రోజులో ఫుల్ హ్యాపీగా జరిగిపోతుంది. ఈ రోజుని మెయిన్ డే, దాన్ని తిరువోణం అంటారు. సో ఇందాకే చెప్పాను మీకు తిరువోణం ఉంది. సో అలా జరుపుతారనమాట. చాలా అంటే చాలా బాగా జరుపుతారు.
ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కొంచెం స్పీడ్‌లో ఉండబోతుంది లైట్‌గా. అలానే నేను కుడి చేత్తోనే తిన్నాను. మళ్ళీ మీరు తప్పుగా అనుకోవద్దు ఎడమ చేత్తో తిన్నానని. అది సెల్ఫీ వీడియో కాబట్టి మీకు అలా రిఫ్లెక్ట్ అవుతుంది. నేను నార్మల్ వీడియో చేద్దాం అనుకున్నాను రివర్స్ చేసి. బట్ నేను కనిపిస్తున్నానో లేదో నాకు తెలీదు కదా అని చెప్పేసి నేను సెల్ఫీలో పెట్టుకొని తింటున్నాను అనమాట. ద మెయిన్ అసలు కేరళ ఓణం అంటేనే ద బెస్ట్ థింగ్ అనమాట ఓణం సద్య. అంటే ఓణం రోజు చేసే మనం భోజనం అనమాట. దాంట్లో ఎన్ని థింగ్స్ ఉంటాయి అంటే మనమైతే ఎవరి శక్తికి తగ్గట్టు వాళ్ళు వండుకుంటారు. బట్ ఇదంతా ప్లేటింగ్ ఉంది కదా, దీన్ని ఓణం సద్య అంటారు. అయితే దీంట్లో ఐటమ్స్ అన్ని మీకు చెప్తూ ఉంటాను, అంటే తర్వాత మనం తినబోయే ఓణం సద్యలో ఉండే ఐటమ్స్ ఒక్కొక్కటి క్లియర్గా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మనం ఇలా అరిటాకుని ప్లేస్ చేస్తాం లేదో పెట్టుకుంటాం లేదో, అరిటాకులో ఫస్ట్ మనం వేయాల్సింది ఉప్పు. కేరళలో కూడా దాన్ని ఉప్పు అని అంటారు. ఉప్పు వేసిన తర్వాత మనం బనానా చిప్స్ వేస్తాం అనమాట. బనానా చిప్స్ తర్వాత శర్కర వరట్టి అని ఒక ఐటెం ఉంటుంది. అదేంటి అంటే బనానాను నిలువుగా కోసి అడ్డంగా కోసి చిన్న చిన్న పీసెస్ చేసుకొని రౌండ్గా కాకుండా ఒక మూన్ షేప్ చేసుకొని అవి బెల్లంలో వేసి పాకంలో చేస్తారనమాట. అదొక డిష్. అది అయిపోగానే పచ్చళ్ళు 3 రకాలు. ఒకటి నిమ్మకాయ పచ్చడి, అంటే కేరళలో నారింజ పచ్చడి అంటారు. మనం మ్యాంగో పికిల్ అంటాం కదా, అంటే మామిడికాయ పచ్చడి. కేరళలో మాంగా పికిల్ అంటారు. అలానే తర్వాత చింతపండు లేదా టమాటా పచ్చడి ఏదైనా వేసుకోవచ్చు. దీని తర్వాత మనం వేసుకునేవి ఏమేంటి అంటే అవియల్ అనే ఒక కర్రీ ఉంటుంది. అవియల్ అంటే ఆల్ మిక్స్చర్. ఒక్కొక్క అంటే మునక్కాయ, బీన్స్, క్యారెట్ ఇవన్నీతో చేసి ఒక డిష్ ఉంటుంది, దాన్ని అవియల్ అంటారు. తర్వాత ఓలన్ అని ఒకటి ఉంటుంది. ఓలన్ అంటే అదేంటంటే ఒక మన బూడిద గుమ్మడికాయ తెలుసు కదా, బూడిద గుమ్మడికాయ. అలానే మన తెలుగు వాళ్ళైతే మనం అలసందలు అంటాం కదా. సో ఈ రెండింటిని మిక్స్ చేస్తూ కాంబినేషన్లో ఒక మంచి కర్రీ ఉంటుంది. తర్వాత ఇంజి పులి అంటే ఇంజి అంటే అల్లం, పులి అంటే చింతపండు. ఈ రెండింటి కాంబినేషన్తో ఒక చిన్న మెడిసిన్ అనమాట. అది అంత మంచిది. సో అదొకటి ఉంటుంది. తర్వాత ఇంజి పులి అయిపోయిన తర్వాత ఎలిషేరి అంటే ఏమైనా గుజ్జు కూర లాంటిది. తర్వాత పులిషేరి అంటే పులుపుతో చేసిన ఒక గుజ్జు కర్రీ లాంటిది. తర్వాత పరిప్పు అంటే పప్పు. తర్వాత సాంబార్. తర్వాత తోరన్ అంటే ఫ్రై. అది క్యాబేజ్ తోరన్ అనవచ్చు లేదా బీన్స్ తోరన్ ఏదో ఒకటి. వీటన్నిటితో పాటు బీట్రూట్ పచ్చడి ఉంటుంది. తర్వాత కుకుంబర్ పచ్చడి అంటే దోసకాయ పచ్చడి ఉంటుంది. తర్వాత పైనాపిల్ పచ్చడి ఉంటుంది. ఈ 3 పికిల్స్ వేసుకుంటూ ఉంటారు. తర్వాత వచ్చేసి మన ఫేవరెట్ అయిన సాంబార్ ఉంటుంది. అలానే కాలన్ అని ఉంటుంది. కాలన్ అంటే మన పెరుగు చట్నీ అంటాం కదా, మనం రైతా అంటారు కదా, సో అలాంటిది అనమాట. తర్వాత పెరుగు పెడతారు. పెరుగు పెట్టిన తర్వాత కడల్ కర్రీ అంటారు. అంటే శనగల కూర కొంతమంది తింటారు, కొంతమంది తినకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. తర్వాత ఒక బనానా పెట్టుకుంటాం తినడానికి. తర్వాత పెరుగు యాజ్ యూజువల్గా చెప్పాను కదా, పెరుగు పెడతారు. తర్వాత ఇవన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి ద బెస్ట్ అనమాట అప్పడం పెడతారు. అప్పడం మర్చిపోయాను. అప్పడము ఊరమిరపకాయ అంటారు, మనం ఏమంటామంటే ఉప్పు మిరపకాయ అంటాం కదా, సో అదొకటి. వీటన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి ద బెస్ట్ స్వీట్ పాల్ పాయసం అంటారు. కొంతమంది పాల పాయసాన్ని నార్మల్గా మనం తెలుగులో ఎట్లా చేస్తాం అలానే చేస్తాం. కానీ కొంతమంది సేమియా లేకుండా సగ్గుబియ్యం ఒకటే వేసి ఫుల్గా బెల్లం వేసి పాలు ఎక్కువగా వేసి ఇవంతా చేసి దాన్ని ఏమంటారంటే పాలడ ప్రధానం అంటారు. కేరళలో ద బెస్ట్ స్వీట్ అనమాట పాలడ ప్రధానం. అది ఎలా ఉంటుందంటే పాయసంలానే ఉంటుంది, కాకపోతే చాలా వాటరీగా ఉంటుంది. అంటే ఇక్కడ పోస్తే అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట, అంత వాటరీగా ఉంటుంది. ఇదనమాట ప్లేటింగ్. ఫస్ట్ ఉప్పు నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ పాలడ ప్రధానం, అంటే మన స్వీట్ చెప్పాను కదా పాల పాయసం అని, ఆ పాయసాన్ని తినేంతవరకు ఇది మొత్తం ప్లేటింగ్ అనమాట. ఇన్ని వంటలు ఉంటాయి. ఫస్ట్లో విని చూసి ఊరి నాయన ఇన్ని ఐటమ్స్ ఉండాలా, ఇన్ని ఐటమ్స్ తింటారా, అసలు ఎందుకు తింటారు అని నాలో ఒక క్వశ్చన్ రైజ్ అయింది. కానీ తర్వాత దాని సైంటిఫిక్ బేస్ తెలిసిన తర్వాత ఓకే ఎందుకు అని తర్వాత అర్థమైంది. ఏం లేదు, సైంటిఫిక్ బేస్ ఏంటి అంటే మొత్తం ఇదంతా ఈ ఫుడ్లో అంతా ఒక ఆయుర్వేదం ఉందన్నమాట. అంటే ఫస్ట్ నువ్వు సాల్ట్ ఎందుకు వేస్తాము అనే దగ్గర నుంచి లాస్ట్ పాల పాయసం తినేంతవరకు ఈ ఫుడ్ అంతా ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనమాట. ద ప్యూర్ వెజిటేరియన్, ఎటువంటి నాన్ వెజ్ ఉండదు, మొత్తం ప్యూర్ వెజ్ అనమాట. అలాంటిది ఫస్ట్ ఉప్పు ఎందుకు వేస్తామంటే ఫస్ట్ మన ప్లేట్లో ఉన్న బ్యాక్టీరియా, ఎటువంటి బ్యాక్టీరియా మనకి హామ్ చేయకుండా, సో ఫస్ట్ దాన్ని కిల్ చేయడానికి మనం ఫస్ట్ యూజ్ చేసేది నమక్ అంటే సాల్ట్. కేరళలో ఉప్పు అంటారు, మనం ఉప్పు అని అంటాం. అయితే అదే తర్వాత ఇంజి పులి అనే ఒక కర్రీ ఉంటుంది. అది ఎంత బెస్ట్ అంటే మన డైజెషన్కి కానీ మన ఫేస్ గ్లోకి కానీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉందన్నమాట. అలాంటిది మొత్తం నాకు తెలీదు, బట్ కొన్ని తెలిసినంతవరకు చెప్పాను. తర్వాత అదిగోండి ఇప్పుడు నేను తాగుతున్నదే పాలడ ప్రధానం. మనమైతే నార్మల్ పాయసం అంటాము. మమ్మీతో చేపించుకున్నాను. అది చాలా బాగా టేస్ట్ వచ్చింది. మీకు చెప్పాలి ఏంటి అంటే పాయసాన్ని మనం నార్మల్గా తింటాం, బట్ కేరళలో అలా కాదు.
కేరళీయులు పాయసం తినడంలో పిహెచ్డీని చేస్తారనమాట. అయితే ఫస్ట్ పాయసం అంటే పాలడ ప్రధానం అన్నాను కదా, అది పోసుకున్న తర్వాత దాని మీద అప్పుడైనా మనం ఇలా క్రష్ చేసుకొని పొడి పొడిగా చేసుకొని మనం తినేయాలి. దీన్ని ఎలా తినాలి అంటే మనం ఫస్ట్ పాయసాన్ని మన ప్లేట్లో డైరెక్ట్ తాగకూడదు. ఇది అంటే మన గ్లాస్లోనో కప్లోనో పోసుకొని తాగకూడదు. ఫస్ట్ మనం ఏదైతే అరిటాకులో తింటున్నామో దాంట్లోనే ఫుల్గా పోసుకున్న తర్వాత దాని మీద మనం అప్పుడైనా క్రష్ చేసుకోవాలి. సుమా గారు అంటారు ఏంటంటే పాలడ ప్రధానం పరిగెత్తులోకి తాగేయాలి అని. అంటే నిజంగా అది ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది. చాలా అంటే చాలా సెమీ ఫ్లూయిడ్ కూడా కాదు అసలు, ఇది ఫుల్ ఫ్లూయిడీగా ఉంటుంది. సో ఎటంటే అటు పరిగెడుతుంది. ఆ పరిగెత్తలోకి నేను చూడండి ఎర్త తింటున్నాను. సో చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. అలా గ్రాప్ చేస్తూ అంటే మొత్తం ఊడ్చుకుంటూ తినాలన్నమాట, ఎక్కడికి సైడ్కి అయిపోకుండా. సో అది గుర్తొచ్చింది ఇప్పుడు. అంటే సుమా గారు అంటారు, అదే చెప్పాను కదా ఇప్పుడు పరిగెత్తిలో పాయసంలో 4 రకాలు చేస్తారు అక్కడ. ఒకటి పాల పాయసం అంటే పాలతో చేస్తారు, ఒకటి మధుర పాయసం, ఒకటి హనీతో చేస్తారు, ఇంకొకటి శర్కర పాయసం అంటే శర్కర అంటే అదే బెల్లంతో చేస్తారనమాట, బెల్లం పాయసం. సో ఇలా 3-4 రకాలు అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఇప్పుడు 10 రకాలు చేసుకోగలిగారు, 10 చేస్తారు. 20 చేసేవాళ్ళు 20, 30 చేసేవాళ్ళు 30. వాళ్ళ ఫ్యామిలీ బట్టి వాళ్ళ టేస్ట్లు బట్టి ఒక్కొక్క ఫుడ్ ఐటెం ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట. అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. బట్ ఫుల్ అయితే ఎవరూ తినలేము, కొంచెం మిగిలిపోతూ ఉంటాయి. సో నేనైతే నిజంగా ఉన్న వరకు అయితే ఎంజాయ్ చేసుకొని చాలా అంటే చాలా బాగా తిన్నాను. మమ్మీ కూడా చాలా బాగా ఎఫర్ట్ చేసి దేవుడి దయ వల్ల అన్నీ చాలా వరకు వండి పెట్టేసింది. ఆ బనానా చిప్స్ అయితే కానీ, తర్వాత పప్పు, తర్వాత క్యాబేజ్ తోరన్ యూస్ చేస్తారు. నార్మల్గా అందరు క్యాబేజ్ తోరన్ చేస్తారు, బట్ మమ్మీ ఏమో ఆలు తోరన్ చేసింది. అంటే ఆలు ఫ్రై చేసి పెట్టింది, ఆలు క్యారెట్. కొన్ని కేరళ డిస్ట్రిక్ట్స్లో కొంతమంది ఏంటంటే పాల పాయసంతో పాటు అరటిపండును కూడా కలుపుకొని తింటారు, బట్ అది నాకు నచ్చదు. సో అందుకని నేను స్కిప్ చేస్తాను అనమాట. అయితే లాస్ట్లో అరటిపండు పాల పాయసం అంతా తిన్న తర్వాత అరటిపండు తినేసిన తర్వాత ఏం చెప్పాలి అంటే అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అని చెప్పి 3 times చెప్తాం. మన తెలుగు కల్చరే సేమ్ అక్కడ కూడా. సో చెప్పేసిన తర్వాత అక్కడితో ఫుడ్ ముగిస్తాం. చూసారు కదా ఓనం సద్య అంటే ఓనం రోజు చేసే భోజనాన్ని మనం ఓనం సద్య అంటామన్నమాట. ఇలా జరుపుకుంటారు. ఇంకా కేరళలో అయితే 30-40 రకాలతో వండుతారనమాట వంటలు. అట్లా అన్ని రకాలైతే ఇక్కడ మమ్మీ ఒక్కరే కాబట్టి కష్టమని నేను చెప్పినా చేయరు. అంటే ఒక్కరు షాప్ చూసుకోవాలి, తర్వాత ఇలా చాలా ఉంటుంది కదా, అంటే చేయలేరు. అందుకని చెప్పేసి కుదరలేదు. నార్మల్గా అయితే 20 to 30 లేదా ఇంకా ఇంకా కొంచెం పెట్టుకోగలమో అనుకున్న వాళ్ళకి ఎబిలిటీ ఉంటే వాళ్ళకి అంతా పెట్టుకుంటారు. ఒక 40 items 45 items అలా అన్ని పెట్టుకొని చేస్తూ ఉంటారు అనమాట ఓనం సద్యలో. తర్వాత మెయిన్ కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే నేను చాలా మిస్ చేశాను అనమాట. అంటే ఇక్కడ కొన్ని దొరకవు. సో మన ఆంధ్రాలో అవి కేరళలో దొరుకుతాయి, అందుకని చెప్పేసి డ్రాప్ అయిపోయాము. మిగతా కొన్ని వంటకాలు అయితే చాలా ఎక్కువ కష్టంగా ఉంటుంది. సో మమ్మీకి కూడా అంత కష్టపెట్టడం నాకు నచ్చక నేను చెప్పలేదు, మమ్మీకి చేయమని చెప్పేసి ఏం చెప్పలేదు. సో అలా అయిపోయింది అనమాట. అయితే ఇది ఓనం సద్య అనమాట. అంటే ఫుల్ మీల్, అంటే ద బెస్ట్ వెజ్ మీల్ అనమాట. ఒక హెవీ మీల్, నిజం చెప్పాలంటే ఒక బెస్ట్ వెజ్ హెవీ మీల్ అనమాట ఇది ఓనం రోజు చేసుకునేది. కేరళీయులందరూ అంటే మలయాళీస్ అందరూ తినే, రిలీజన్ బట్టి కానీ క్యాస్ట్ బట్టి కానీ ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా జరుపుకునే ఫెస్టివల్ కాబట్టి సో అందరు ఈక్వల్గా ఎవరికి ఎఫర్ట్ చేయగలిగినంత అంత ఎఫర్ట్ చేసుకుంటూ ఈ మీల్ని క్రియేట్ చేసుకుంటారు అనమాట. ఈ వీడియో అంతా ఓనం గురించి అయితే నా ఫేవరెట్ పార్ట్ ఇప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది. అంటే ఒక సీక్రెట్, అదే ఇందాక నుంచి నేను సీక్రెట్ అంటున్నాను కదా, అది ఇప్పుడు రివీల్ చేయబోతున్నాను. నేను 9th 10th నాకు నవోదయ సీట్ వచ్చిందనమాట. 9th నవోదయ సీట్ వచ్చింది. సో 9th నేను నవోదయలో చదివాను, ఊర్లో లేను, అంటే ఒంగోలులో ఉండి చదువుతున్నాను అనమాట. అక్కడ మా ప్రిన్సిపల్ వచ్చేసి షీజా మలయాళీ. నాకు తర్వాత తెలిసిందనమాట మేడం మలయాళీ అని. తర్వాత వాళ్ళ కల్చర్, అక్కడ నుంచి నేను రీసెర్చ్ మొదలుపెట్టాను. అంటే అసలు కేరళ ఏంటి, అసలు లాంగ్వేజ్ ఏంటి కేరళలో. అప్పటిదాకా నాకు కేరళ అంటే తమిళ్ అనుకునేవాడిని, బట్ తర్వాత తెలిసింది ఓకే మలయాళంలోనూ, తమిళ్ కాదు మలయాళం అని. నిజానికి చెప్పాలంటే నేను చాలామందికి, మా ఫ్రెండ్స్ అందరికీ నేను యాజ్ ఏ మలయాళీగా తెలుసు. అందరూ నన్ను కేరళ అని పిలుస్తూ ఉంటారు. కానీ నిజానికి చెప్పాలంటే నేను మలయాళీ కాదు, నిజంగానే కాదు, 100% నేను తెలుగు అబ్బాయిని. మా మమ్మీ కానీ మా డాడీ కానీ అందరూ తెలుగు వాళ్ళే. మా ఫ్యామిలీ ట్రీ అంతా తెలుగు నుంచి, ఎక్కడ ఏ రూట్ కానీ మాకు కేరళలో లేదు అసలు. అయితే అక్కడ నుంచి ఒక ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. మన ఇండియాస్ టఫెస్ట్ లాంగ్వేజ్ కూడా మలయాళమే. అయితే టఫెస్ట్ లాంగ్వేజ్ కూడా మలయాళమే.
అంత టఫెస్ట్ లాంగ్వేజ్ కదా, సో నేర్చుకోవాలని ఒక చిన్న ఇంట్రెస్ట్ అనమాట. అప్పటి నుంచి ఒక లాంగ్వేజెస్ మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత నేను అప్పుడు యూట్యూబ్లో చూసి క్లాసెస్ నేర్చుకొని రాయడం, చదవడం, మాట్లాడడం ఇదంతా నేర్చుకున్నాను అనమాట. తర్వాత లాంగ్వేజ్ అందరితో మాట్లాడుతూ అందరితో కదా సారీ మా మేడంతోనే మాట్లాడుతూ ఉంటే ఒకరోజు అడిగారు, నువ్వు మలయాళీ కాదు కదా, నీకు ఎలా వచ్చు అని. తర్వాత చెప్పాను అనమాట, మేడం నాకు మలయాళం అంటే ఇష్టం, ఇలా నేర్చుకున్నాను అని. తర్వాత అక్కడ నుంచి అసలు కల్చర్ ఏంటి, తర్వాత ఫెస్టివల్స్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటుంది, అక్కడ ట్రెడిషన్ ఏంటి ఎంత తెలుసుకున్నాను. సో తెలుసుకున్న తర్వాత ఒక చిన్న ఇంట్రెస్ట్ అనేది ఫామ్ అయింది నాకే. అంటే ఒక మలయాళీగా ఉంటే ఎంత బాగుంటుంది, వాళ్ళు ఒక పంచెలు కట్టుకుంటారు, చాలా మంచిగా ట్రెడిషన్ ఉంటుంది, మంచి ఫెస్టివల్స్ జరుగుతాయి, ఇలాంటివన్నీ ఒక మైండ్ వచ్చేసరికి గ్యాదర్ అయ్యేసరికి ఏమైందంటే నాకు మలయాళీగా ఉండిపోవాలనే అనిపించేది అనమాట. చిన్నప్పుడు తెలియదు కదా మైండ్ సెట్. అయితే 10th కంప్లీట్ అయిపోయింది, ఈలోగా ఫుల్ ఒక 70% మలయాళం నేర్చేసుకున్నా. 10th 9th 10th ఈ గ్యాప్లోనే కోవిడ్ అప్పుడు మాకు. సో కోవిడ్లో హాలిడేస్ కదా, సో ఇంట్లో పొద్దున్నంతా ఆన్లైన్ క్లాసెస్ వింటూ నైట్ పౌట్ అంతా వర్కులు చేయకుండా ఇలా మలయాళం నేర్చుకునేవాడిని అనమాట. కంప్లీట్ అయిపోయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విజయవాడ వెళ్ళాలి. సో విజయవాడలో ఏంటంటే అక్కడ చాలామందికి నన్ను నేను మలయాళీ అని చెప్పుకోవడం ఒక చిన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందనమాట. అంటే నేను మలయాళీ అని చెప్తే బాగుంటుందేమో అని చెప్పేసి అక్కడ వాళ్ళందరికీ మా డాడీ ఏమో మలయాళీ సైడ్, మమ్మీ ఏమో తెలుగు అమ్మాయి అని చెప్పేసి వీళ్ళిద్దరు మ్యారేజెస్ జరిగింది. తర్వాత మా నాన్నమ్మ వాళ్ళందరూ కేరళలో ఉంటారు, మా అమ్మమ్మ వాళ్ళంతా ఆంధ్రాలో ఉంటారని ఇలా క్రియేట్ చేసేసి ఒక వదిలేస్తే అది అప్పుడు తెలియదు. అంటే ఇలా చెప్తే వాళ్ళంతా ఫీల్ అయిపోయి అంత మైండ్లో సెట్ అయిపోతుంది అని వాళ్ళకి, నాకు ఇదంతా తెలియదు. నాకేం తెలుసు అంటే నన్ను ఒక మలయాళీగా గుర్తిస్తారు, ఈ అబ్బాయి తెలుగు కూడా కాదు మలయాళీ అని సపరేట్గా అనిపిస్తుంది వాళ్ళకి అని ఒక థాట్ అనమాట. సో టీచర్స్ అందరికీ సార్ వీడు మలయాళీ సార్ వీడు మలయాళీ సార్, హీస్ ఫ్రమ్ కేరళ సార్ అంటే నాకు కొంచెం కొత్తగా బాగుండేది అనమాట. ఆ సౌండ్స్ ఎంత బాగుండేవంటే వీడు మలయాళీ, వీడి కేరళ వాడు, వీడికి సరిగ్గా తెలుగు రాదు. కానీ అప్పుడు చెప్పేవాడిని, లేదు నాకు తెలుగు కూడా వచ్చు, తెలుగు మమ్మీ సైడ్ కాబట్టి బాగా నేర్చుకున్నాను. మేము ఇక్కడ 9th ట్రాన్స్ఫర్ అయిపోయాము, 9th క్లాస్ నుంచి ఇక్కడికి అని చెప్పి ఏదో కలలేసి మొత్తానికి వాళ్ళందరినీ పాపం స్టాఫ్ దగ్గర నుంచి, స్టూడెంట్స్ దగ్గర నుంచి స్టాఫ్ వరకు అందరికీ నమ్మించడం అంటే ఇంటెన్షనల్లీ కాదు, బట్ అది అలా ఏదో వెళ్ళిపోయింది. ఇందాక నుంచి ఆ మ్యాక్ అరుస్తుంది. నిజంగా వీడియోస్ తీసినప్పుడు ఇలాంటివి అవుతాయి. అయితే ఎక్కడ స్టాఫ్ స్టూడెంట్స్ అందరినీ అనుకున్నారనమాట మలయాళీ అనేసి. తర్వాత ఇంకా 12th అయిపోయిన తర్వాత లాంగ్ టర్మ్ తీసుకున్నాను. అప్పుడు అనిపించింది, అయ్యో చాలామంది నన్ను మలయాళీ అనుకుంటున్నారు, కాదు కదా. కొన్నిసార్లు పేరెంట్స్ వస్తారు కదా, వాళ్ళని కూడా సార్ దినేష్ని పిలవండి అనేవాళ్ళు. అప్పుడు పిలిస్తే ఏ దినేష్ కాలేజ్ అంటే 2-3 ఉంటారు కదా, ఏ దినేష్ మేడం, కేరళ దినేష్ అంటే కాదండి అంటే వాళ్ళకి అర్థమయ్యేది కాదు. తర్వాత నేను వచ్చిన తర్వాత మేడం వీడు కేరళ వాడే కదా, మీరు కేరళ కదా అంటే మమ్మీ కాదనేసింది ఒకసారి. తర్వాత ఎవరో అప్పటికి దేవుడి వల్ల అతను మెయిన్ స్టాఫ్ కాదనమాట, సైడ్ ఈ కోఆర్డినేటర్ సంథింగ్ అలా ఎవరు అడిగితే తర్వాత నేను ఇంకా మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ ప్లీజ్ ఇక్కడ అందరికి నేను మలయాళీ అని చెప్పుకున్నాను, నువ్వు అలా చెప్పు మమ్మీ అంటే మమ్మీ తిట్టారు. అసలు నీకు బుద్ధి ఉందా ఏంటి అలా చెప్పుకోవడం ఉంటారా, ఎవరైనా మలయాళీ అయినప్పటికీ నేను తెలుగు నేను కవర్ చేసుకుంటారు, నువ్వేంది అసలు అట్లా చేయకూడదు, టీచర్స్ అందరు నమ్ముతున్నారు అంటే చాలా తప్పు అని ఇలా చెప్పిన తర్వాత మమ్మీ ఏం చేయమంటావు, ఫుల్ అందరూ అయిపోయింది. ఇప్పుడు నువ్వేమైనా కెలికావంటే అందరూ నన్ను అగెనిస్ట్గా మాట్లాడతారు, నేను అపోజ్ చేస్తూ ఉంటారు అని చెప్తే మమ్మీ దానికి భయపడిందో లేకపోతే నా ఇంట్రెస్ట్కి అర్థం చేసుకొని చేసిందో మరి నాకు తెలియదు. ఇంకెవరైనా అడిగితే అవును అని గట్టిగా చెప్పలేదు, కాదని గట్టిగా చెప్పలేదు అన్నట్టుగా ఉండేవారు. అయితే ఇలా జరుగుతుందనమాట. తర్వాత ఇంకా మమ్మీనే చెప్పింది వచ్చేసేటప్పుడు లాంగ్ టర్మ్ కంప్లీట్ అయ్యి ఇక్కడికి ఇంటికి వచ్చేటప్పుడు ఏమని చెప్పారు అంటే, ప్రతి టీచర్కి నువ్వు చెప్పేసి రావాల్సిందే, నువ్వు మలయాళీ కాదు అని. అంటే మమ్మీకి ఈజీ చెప్పడం, నాకు కష్టం, ఎందుకంటే నేను ఇక్కడ డైరెక్ట్గా చెప్పాలి, మమ్మీ ఏంటంటే ఇండైరెక్ట్గా నా ద్వారా చెప్పిస్తున్నారు, బట్ నేనేంటంటే టీచర్స్తో కాంటాక్ట్ అయ్యి మరీ చెప్పాలి కదా. అక్కడ ఏం చెప్పానంటే సార్ మేము మలయాళీ కాదు సార్ అంటే ఏమనుకుంటారు, నాలో మోసం చేశాడు అనుకొని సబ్జెక్ట్ దగ్గర పక్కన సైడ్ చేసేయడమో అట్లా ఏమైనా అనిపిస్తుంది. నాకు అనిపించింది అలా చేసేస్తారేమో, నన్ను ఇంకా ద్వేషిస్తారేమో, పట్టించుకోరేమో, సబ్జెక్ట్ దగ్గర అగెనిస్ట్ చేసేసి నన్ను వదిలేస్తారేమో అట్లా అనిపించేది. సో చెప్పాలంటే భయం. లాస్ట్కి ఇంకా వచ్చే ముందు చాలామందికి టీచర్స్కి కానీ స్టాఫ్కి కానీ అందరికీ సార్ సారీ సార్, ఐఎమ్ నాట్ ఏ మలయాళీ, నేను మలయాళీని కాదు, నా ఇంట్రెస్ట్ కొద్ది అలా చెప్పుకున్నాను కానీ మలయాళం వచ్చు, రాయడం చదవడం అంతా వచ్చు, నేను ఫుల్గా మలయాళీ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి, బట్ నాన్ మలయాళీ సార్ అంటే చాలామంది జోక్గా తీసుకున్నారు. ఓకే పర్లేదు దాందే ఉంది, ఇప్పటికే నిజం చెప్పావు కదా అన్నారు. ఒకసారి అయితే ఏమన్నారంటే, ఓహో నువ్వు కన్వర్టెడ్ మలయాళీయా అన్నారు. అంటే నేను కన్వర్టెడ్ మలయాళీ ఓహో అంటే ఏపీ వాడిని కదా అటు కన్వర్ట్ అలా ఏం లేదు సార్, ఇంట్రెస్ట్ కొద్దీ ఆ ట్రెడిషన్ కూడా నచ్చి అలా చేశాను అంటే
ఓకే ఓకే అని చెప్పేసి ఎక్స్క్యూజ్ చేశారనమాట. అయితే నిజంగా నాకు ఇంటెన్షనల్లీ చెప్పాలని లేదు అసలు ఎవరికి, కావాలి అని నేను మలయాళీ పుష్ చేసుకు మరీ చెప్పాలి అని అయితే లేదు, అప్పుడేదో ఇంట్రెస్ట్ కొద్దీ చెప్పాను. బట్ ఇప్పటికి పాపం మా ఫ్రెండ్స్కి కూడా చాలామందికి తెలియదు, పొద్దున్న పోస్ట్ పెట్టగానే లైకులు కొట్టేశారు, అంతా అయిపోయింది, చాలామంది చూశారు కూడా సాంగ్స్ కానీ, తర్వాత నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కానీ చూశారు. పూజ మాత్రం నాకు ఇలా ఇష్టం అంతే, అంటే కేరళ ట్రెడిషన్ కూడా ఫాలో అవ్వాలి అని ఇష్టం అనమాట. అర్థం చేసుకుంటున్నారు అనుకుంటాను ఫ్రెండ్స్ కానీ టీచర్స్ కానీ, ఇంకా ఊర్లో ఎవరైనా చూసినా కూడా ఈ వీడియోని నిజంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు పిల్ల మైండ్, ఇప్పుడు కొంచెం మెచ్యూర్ అయింది కాబట్టి మైండ్ ఓకే, అందుకే రివీల్ చేసేసాను. నిజంగా మంచి ప్లాట్ఫామ్ దొరికింది, ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఈ వీడియో ద్వారా చాలామందికి తెలుస్తుంది అనమాట. నిజంగా ఇంత పేషెన్స్తో నిజంగా ఈ వీడియో అంతా చూసినందుకు, తర్వాత ఈ సీక్రెట్ని విని నిజంగా ఏమనుకోవద్దు ప్లీజ్, చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని, ఏమనుకోవద్దు. ఇది ఒక్కటి ఎక్స్క్యూజ్ చేయండి, వదిలేయండి. దీంట్లో నిజంగా ఇంకెక్కడ నేను అబద్ధం చెప్పలేదు. సార్కి నాకు మలయాళం వచ్చు అని అబద్ధం చెప్పాను, కానీ అది అబద్ధం కాదు. మలయాళం రాయడం వచ్చు అని చాలామందికి రాసి వాళ్ళ నేమ్స్, కొంతమంది మా ఫ్రెండ్స్ అయితే నా బుక్ మీద నా పేరు రాయని అడుగుతూ ఉంటారు. ప్రతి అక్షరం నిజంగా నేను నిజంగా మలయాళం అది, అంటే కొంతమంది జోక్ చేస్తుంటారు, ఏ పెడితే రాసేస్తున్నాం మాకు తెలియదని. అంటే నిజంగా అట్లయితే కాదు, ఎందుకంటే నాకు వచ్చు రాయడం చదవడం మలయాళం అంతా వచ్చు, సో రాసేవాడిని. అలా అయిపోయిందనమాట. నిజంగా నేను మలయాళీ అనేది ఒక్కటే అబద్ధం, నాకు మలయాళం వచ్చు, రాయడం వచ్చు, చదవడం వచ్చు, అలానే మాట్లాడడం వచ్చు, ఇదంతా రియలే. సో ఇది ఒక్క చిన్న అబద్ధమే కాబట్టి ఎక్స్క్యూజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు. తర్వాత ఇది చూసిన తర్వాత కూడా మీ రియాక్షన్స్ ఎలా ఉంటే నాకు తెలియదు, బట్ పాజిటివ్గా తీసుకుంటాను అనుకుంటున్నాను. చాలా అంటే చాలా థ్యాంక్స్ ఇక్కడ వరకు చూసినందుకు. వన్స్ అగైన్ ఎల్లవరకు ఓ ఆశంసలు.